అంటే అది మన యొక్క క్యూర్ సెల్, మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్ మహిమండి. అది అందరికీ తెలుసు. బట్ సమ్ పీపుల్, కొంతమందికి మాత్రం ఇంకా నిజంగా ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో మనం ఉన్నామా? అలాగే దాంతో పాటుగా ప్రాజెక్ట్ ఒక్కటే కాదు. ఎన్నో సార్లు మనం చూసాం. గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ మనం చూసాం. అలాగే మంచి మంచి కాంపిటీషన్ చూసాం. మంచి మంచి ఎండీని చూసాం. ఇలా మంచి ఆహ్, లైఫ్ లైన్స్ కూడా చూసాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఒక లీడర్‌షిప్ సరిగా లేనందువల్ల మనము ఎన్నో సార్లు మా యొక్క కంపెనీని వీడాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా వచ్చుంటుంది. ఎందుకంటే మేము కూడా చూసాం. మేము కూడా పర్సనల్లీ నేను కూడా దాన్ని ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రొడక్ట్ బాగున్నా, కంపెనీ బాగున్నా, మనకు మేనేజ్‌మెంట్ సరిగా ఉన్నా, ఒకే ఒక ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లీడర్‌షిప్ అండి. ఈ లీడర్‌షిప్ సరిగా లేనందువల్ల ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ ఆ యొక్క ఎంటైర్ బిజినెస్ కొలాప్స్ అవుతా ఉంది. లక్కీలీ వి హావ్ ఎ వండర్‌ఫుల్ లీడర్. అవర్ మెంటార్. నిజంగా ఎన్ని చెప్పినా తక్కువేండి. ఎన్ని చెప్పినా తక్కువే. ఈరోజు మనమందరం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఎంతో మందికి హెల్త్‌ని ప్రసాదించి, ఎంతో మందికి హెల్త్‌ని ప్రసాదిస్తున్నాం మనం. వి ఆర్ నాట్ ఏ డాక్టర్స్. మనం ఇక్కడ ఎవ్వరం కూడా డాక్టర్స్ కాదు. కానీ నేను అలా అనకూడదు కానీ కొన్ని డాక్టర్స్ కూడా మా వల్ల కాదు అనుకున్న పనుల్ని మన ద్వారా అంటే మన క్యూర్ సెల్ ద్వారా అవి సాధ్యమైనవి. అంటే అంత గొప్ప మహత్తరమైనటువంటి ప్రాజెక్ట్‌లో మనం ఉన్నాం. ఒక మిరాకిల్ ప్రాజెక్ట్‌లో ఉన్నాం. ఒక సంజీవని లాంటి ప్రొడక్ట్‌ని మనం వాడుతున్నాం. ఓకేనా? సో, నిన్న ఒక మె మ మేడం గారొచ్చారు. మేడం గారు నేను మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పాను. ఇక్కడ కొత్త వాళ్ళుంటే మీ అందరి కోసమండి ఇవన్నీ. పాత వాళ్ళు కూడా ఒకసారి ఏంటి ఎగ్జాక్ట్‌లీ న్యూయంగ్ ఇంత అద్భుతాలు ఎలా చేయగలుగుతుంది? అలాగే అతి కొద్ది రోజుల్లో ఒక్కొక్క లీడర్ ఇంత గొప్ప పొజిషన్‌ని ఎలా రీచ్ అవుతున్నారు? అసలు ఏంటి మ్యాజిక్? ఇంత కాన్ఫిడెంట్ ఎలా వచ్చింది? అనేసి అడగడం జరిగింది. మీకు దాని కోసంగా నేను కొన్ని విషయాలు చెప్తాను. కొన్ని విషయాలు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 9 మంత్స్‌గా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నాం. ఈ యొక్క ప్రాజెక్ట్ ఇస్తున్నటువంటి హెల్త్ అండ్ వెల్త్‌ని ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే మా ద్వారా కొన్ని వేల మందికి బ్లెస్సింగ్స్ అంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి హెల్త్‌ని ప్రసాదించి, వాళ్ళ ద్వారా బ్లెస్సింగ్స్‌ని పొందుతున్నాం కాబట్టి, మాకు తెలిసినటువంటి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ ప్రతి ఒక్క స్పీకర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయినటువంటి విధానాలు తెలియజేస్తుంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఎక్స్‌పీరియన్స్ అయినటువంటి కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందులో నేను మొదటిగా మేడం గారు అడిగిన క్వెషన్‌కి నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే యెస్. వెరీ గుడ్. చాలా మంచి క్వెషన్ నిజానికి. ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఎలా మాట్లాడతారు మీరు? ఒక పర్సన్ దగ్గరకొచ్చి బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మీకెందుకు అంత కాన్ఫిడెంట్? ఎలా వస్తుంది? ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మీరు కూడా మనం అందరం ఒకసారి మాట్లాడుకుందాం. వి ఆర్ ఆల్ వన్. ఇక్కడ ఎవరు టీచర్స్ లేరు, ఎవరు బాస్ లేరు. మనమంతా ఒకటే కాబట్టి మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి తెలిసిన సత్యం ఏంటంటే ఇంకా తెలియకపోతే కూడా చెప్తున్నాను. జాబ్ అనేది వెరీ గుడ్. అది ఒక సెక్యూరిటీ. మనకెప్పుడు ఒక స్టాండర్డ్ ఇన్‌కమ్ అనేది, రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది ఇస్తుంది. కానీ జీవితంలో ఎప్పటికి కూడా మనము రిచ్ మ్యాన్ కాలేము. అవునా? జాబ్ అనేది ఎప్పటికీ కూడా మనము 100కి 200% రిచ్ కాలేము అనే సత్యం ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. అంటే, అంటే దీని గురించి పక్కన పెట్టేద్దాం. అంటే జాబ్ ద్వారా అయితే మనము రిచ్ కాలేము. కాబట్టి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి? బిజినెస్. బిజినెస్‌లో ఆప్షన్ ఉంది. రిచ్ కావచ్చు. చాలా మంది రిచెస్ట్ పీపుల్‌ని మనం చూస్తూ ఉన్నాం. కానీ అందరికి సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు. ఓకే. గుడ్. సరే. బిజినెస్‌లో రిచ్ కావాలి అంటే దాంట్లో ఏం ఇంపార్టెంట్? ప్రొడక్ట్ ఇంపార్టెంట్. అంతేనా? నేనైతే ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్ ఇస్తాను. మన దగ్గర ఒక క్వాలిటీ ప్రొడక్ట్ మన చేతిలో ఉంటే దాన్ని ఉపయోగించుకొని, దాన్ని ప్రమోట్ చేస్తూ, దాన్ని మార్కెటింగ్ చేస్తూ, దాన్ని ఇండియా వైడ్ కాదు వరల్డ్ వైడ్ ప్రమోట్ చేస్తూ ఆ ప్రొడక్ట్ ద్వారా రిచెస్ట్ పీపుల్ కావచ్చు. ఇలా మనం ఎంతో మందిని చూసాం. ఆ బిజినెస్ అంతా కూడా. అంటే నేను ఈ ప్రొడక్ట్‌లో చాలా సర్విస్ కూడా నేను ప్రొడక్టే అంటాను. ఈరోజు మనం వాడుతున్నటువంటి ఈ గూగుల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు ఇలా ఎన్నో వీటన్నిటి కూడా అలాగే అనుకుందాం. ఫేస్‌బుక్ కావచ్చు.
మనకు వీటన్నిటి ద్వారా కూడా మనం రిచెస్ట్ పీపుల్ అవుతూ ఉన్నారు. మన ఎవరైతే దీన్ని స్టార్ట్ చేసిన వారు. అంటే అల్టిమేట్లీ అక్కడ మెయిన్ రోల్ పోషిస్తుంది ఏది అంటే ప్రోడక్ట్. మనకు ఒక మంచి ప్రోడక్ట్ మన చేతిలో ఉండి, మన దగ్గర ఒక మంచి టీం మన దగ్గర ఉండి, ఒక మంచి కంపెనీ ఉండి, దీన్ని ప్రమోట్ చేసేదానికి ఒక గొప్ప లీడర్‌షిప్ ఆధ్వర్యంలో ఒక మార్కెటింగ్ టీమ్ ఉంటే మనం కంపల్సరీ అవ్వచ్చు అనేది నేను నమ్మినటువంటి సత్యం. ఇంతవరకు నేను స్టడీ చేసినటువంటి అన్ని విషయాల్లో కూడా నాకు తేలిన విషయం ఏంటంటే యెస్. ఫస్ట్ ప్రొడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఎటువంటిది? మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ ఎటువంటిది సార్? మిరాకిల్. సంజీవిని లాంటి ప్రొడక్ట్ అసల. ఇంతకంటే ఓట్స్ ఇంకా ఎన్ని చెప్పినా తక్కువే. ఎన్ని చెప్పినా తక్కువే. అసల చిన్న చిన్న నార్మల్ ప్రొడక్ట్స్‌నే తీసుకొనొచ్చి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలియనటువంటి వాటిని రకరకాల అడ్వర్టైజ్‌మెంట్స్ తోటి, రకరకాల పీపుల్ తోటి దాన్ని ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఈ రోజుల్లో సంజీవిని లాంటి ప్రొడక్ట్ మన చేతిలో పెట్టుకొని దీన్ని మనం ఎందుకు దీన్ని గాని ప్రాపర్‌గా ప్రమోట్ చేసి దీనికంటూ ఒక టైమ్ స్పెండ్ చేసి దీనికోసం పని చేస్తే మనం ఎందుకు కాలేము అనేది నా క్వెషన్. మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటికే చాలా మంది ఆ ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. ఈ ప్రొడక్ట్ వాడుతూ ఇందులో ఉన్న గొప్పతనాన్ని తెలియచేసుకొని ఇప్పటికే చాలా మంది ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. యెస్, దిస్ ఈస్ ద ప్రొడక్ట్. అది కూడా కాదు. మనం ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినప్పుడు ఎన్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అక్కడ. ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి స్టడీ చేసి, ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి తెలుసుకొని, ఒక బ్యాగ్‌లో ఒక 10 రకాల ప్రొడక్ట్స్ అంటే ఒకే కంపెనీని. అందులో 10 రకాల ప్రొడక్ట్స్, దానికి 10 రకాల డెమోలు. ఒక కస్టమర్ దగ్గరికి పోతే ఏది ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తెలీదు. ఏది హైలైట్ చేయాలో తెలీదు. ఏ ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలో తెలీదు. ఇలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నటువంటి టైంలో అన్నిటికి ఒకే ఒక సమాధానం ప్యూర్ సెల్. మీ దగ్గర 100 రకాల మీ దగ్గర ఎన్నెన్నో అష్టాజిత్ సెపరేట్‌గా ప్రొడక్ట్, ఒమేగా 369 సెపరేట్ ప్రొడక్ట్, క్లోరెల్లాకి సెపరేట్ ప్రొడక్ట్, బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ రకరకాల వాటికి రకరకాల ప్రొడక్ట్స్ అన్నీ లేకుండా అన్నీ కలిపి ఒకే దాంట్లో ఒకే బ్లెండెడ్‌లో మనకొచ్చినప్పుడు అంతకు మించిన హ్యాపీనెస్ ఏం కావాలి చెప్పండి? అంటే ఇక్కడ ఉన్న అందరికి చెప్తున్నానండి. నిజంగానే న్యూ యంగ్‌లో అంత గొప్ప సక్సెస్ ఉందా? కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కూడా ఇంకా కొంతమంది చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. న్యూ యంగ్‌లో అంత గొప్ప సక్సెస్ ఉందా? నిజంగానే అంత గొప్ప విజయం అందుకుంటున్నారా ఇందులో? అనే అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం డైలమాలో ఉండేవాళ్ళ కోసం నేను కొన్ని విషయాలు మీతో ఈరోజు స్ట్రాంగ్ గానే షేర్ చేసుకోగలుగుతున్నాను. అందుకోసమే మీకు ఫస్ట్ చెప్తున్నది మన దగ్గర ఉన్నది సంజీవిని. ప్రొడక్ట్‌కి మించింది ప్రొడక్ట్ బాగుంటే ఏదైనా విజయం సాధిస్తామండి. ఏదైనా. ఒక రెస్టారెంటు, ఆ రెస్టారెంట్‌లో ఫుడ్ బాగుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ ఫుడ్ తీసుకెళ్తారు. ఒక బట్టల షాప్ పెట్టారు మీరు. చాలా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్, వెరైటీస్ ఆఫ్ మోడల్స్ అక్కడ మీకు ఆ షర్ట్స్ రకరకాల వెరైటీస్ ఎక్కడైతే బాగుంటాయో, అసలు మోడల్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికంటే ప్రొడక్ట్ అనేది అల్టిమేట్ అండి. ఆ ప్రొడక్ట్ బాగుంది అంటే మాత్రం ఎంత దూరం నుంచి అయినా వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సో, అలాగే ఇక్కడ ఇది ప్రొడక్ట్ అంటే దానికంటే కూడా మన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది. అది బాగా ఆలోచించాలి మీరందరూ. ఈ ఫుడ్ మంచి చోట్ల దొరకొచ్చు. మంచి మంచి బట్టలు ఎక్కడైనా దొరకచ్చు. రకరకాల ప్లేస్‌లో రకరకాలవన్నీ మీరు దాని కాంపిటీషన్ కూడా ఉండొచ్చు. కానీ మన ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ప్రొడక్ట్ ఒకటుంది అంటే, అసలు దాని గురించి నాకైతే బిజినెస్ తర్వాత సంగతి. ముందు అది ఎక్కడుందో పట్టుకొని ముందు ఇంటిల్లపాది ఎంటైర్ ఫ్యామిలీ వాడాల్సినటువంటి ఒక అద్భుతమే మీ చేతిలో ఉందండి. ఒక అద్భుతమే మీ చేతిలో ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేడం గారికి చెప్పింది, నా దగ్గర ఒక సంజీవిని లాంటి ప్రొడక్ట్ ఉంది మ్యామ్. సంజీవిని నా చేతిలో ఉంటే ఎంతో మందికి లైఫ్‌నిచ్చేటప్పుడు నా బిజినెస్ ఏ రేంజ్‌లో ఉంటుంది. యెస్, డెఫినైట్‌లీ అద్భుతమైనటువంటి బిజినెస్ గ్రోత్ ఉంటుంది. యామ్ ఐ రైట్? ప్రొడక్ట్ గొప్పదైనప్పుడు ఆటోమేటిక్‌గా బిజినెస్ గ్రోత్ ఉంటుంది. అలాగే కంపెనీ మేనేజ్‌మెంట్ ఇంకా అద్భుతంగా ఉన్నారు. సో, చాలా జెన్యూన్‌గా ఉన్నారు. ఏం కావాలన్నా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనలీ అవర్ మెంటార్ అండి. నిజంగా ఈరోజు ఈ జూమ్‌ని ఇంత గొప్పగా రన్ చేస్తూ ప్రతి క్షణం మన యొక్క టీమ్ కోసం పాటుపడుతూ ఈ యొక్క జూమ్ మన యొక్క క్యూర్ సెల్ యూనివర్సిటీని
ప్రాపర్ గా రన్ చేస్తున్నటువంటి అవర్ మెంటార్ మన లైన్ ప్రసాద్ సార్కి ఎంత చెప్పినా తక్కువే. ఇది మీరు అతిశయోక్తి అనుకోవచ్చు, ఎగ్జాగరేషన్ అనుకో, ఎనీథింగ్. ఇది నిజం కూడా, ఇది నిజం కూడా. మీ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, ఎస్, ఇది అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. మంచి కంపెనీ ఉంది, డెఫినెట్లీ. మీకు ఒక మంచి టీం కూడా ఉంది, అంటే మీ మార్కెటింగ్ టీం. కానీ దీన్ని నడిపించేటువంటి ఒక లీడర్షిప్ సరిగా లేదు, మెంటార్ సరిగా లేరు అంటే మాత్రం చాలా 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 కంపెనీలు ఇప్పటికీ కూడా గ్రో కాలేకపోతున్నాయి. అది మన మెంటార్, మన లీడర్షిప్ మాత్రం వేరే లెవెల్, మన ఎడ్యుకేషన్ సిస్టమే వేరే లెవెల్. అందుకే ఈ రోజు ఏమీ తెలియని వ్యక్తి కూడా జస్ట్ నేను బిజినెస్ లోకి వచ్చి ఈ యొక్క సిస్టమ్ ని ఫాలో అయినా చాలండి. నేను అందుకోసమే కాన్ఫిడెంట్ గా చెప్పాను, ఎస్, ఈ బిజినెస్ లో మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ యొక్క సిస్టమ్ నడుపుతున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి. అఫ్ కోర్స్ ప్రోడక్ట్ అది అమోఘం, అంతే, అది అమోఘం. ఈ యొక్క సిస్టమ్ ని అంత బాగా నడుపుతున్నాం కాబట్టి ఈరోజు ఇంత గొప్ప విజయాన్ని పొందుతున్నాం. అందుకోసమే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అంటే మీకు ఒక్కొక్క క్వశ్చన్ చెప్పేశాను. ఏమని? మన దగ్గర సంజీవిని ఉంది, మనకు మంచి మేనేజ్మెంట్ ఉంది, మనకు మంచి మెంటార్, ఒక సిస్టమ్ కూడా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏంటో ఎడ్యుకేషన్ సిస్టమ్? ఎవ్రీ డే మీకు 1 వీక్ ఇక్కడికి వస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఒక్కొక్క విషయాన్ని మీకు తెలియజేస్తారు. ఆ సిస్టమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజు మీరు క్రికెట్ లో ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళాలి, మీకు కంపల్సరీ కోచింగ్ అవసరంగా. బాక్సింగ్ లో ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాలి, కోచింగ్ అవసరమా? లేదా ఐఏఎస్, ఐపీఎస్, ఇలా సివిల్స్ లో ర్యాంక్, కోచింగ్ అవసరమా? లేదా నీట్ లో ఒక టాప్ పొజిషన్, ఇట్లా ఏదైనా సరే మీకంటూ ఒక దాన్ని ఎంచుకొని అందులో మీరు నిష్ణాతులు కావాలి అంటే మాత్రం డెఫినెట్లీ మీకు ఒక కోచింగ్ అనేది చాలా అవసరం. ఇక్కడ మీకు అటువంటి కోచింగ్ ఇచ్చేందుకు ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది, అదే మన యొక్క జూమ్ సిస్టమ్ అండి. దీన్ని ఎవరైతే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ చెప్తున్నాను నేను, ఏంటి అంటే, ఎస్, ఓకే సార్, బాగా చెప్పారు, బాగానే ఉంది, మంచి సంజీవని ప్రోడక్ట్ ఉంది, సిస్టమ్ బాగుంది, అంతా ఓకే. ఇక్కడ నేను డెవలప్ కావాలంటే ఏం కావాలి? ఫ్రెండ్స్, నేను ఆ విషయాన్ని చాలా సింపుల్ అండి. ఇది మీరు చాలా ఎక్కువ ఏం ఆలోచించకండి. నాకు తెలిసిన సక్సెస్ మంత్ర, నేను ఫాలో అవుతున్న సక్సెస్ మంత్ర, నా టీంకి నేను చెప్పిన సక్సెస్ మంత్ర, వాళ్ళు ఫాలో అవుతున్న సక్సెస్ మంత్ర, అది చాలా సింపుల్, చాలా సింపుల్. కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాత వాళ్ళకి, ఇంకా కూడా అడుగు పెట్టకుండా ఇంకా చూస్తున్న వాళ్ళకి కూడా మళ్ళీ చెప్తున్నాను సార్, ఏమీ లేదు, వెరీ సింపుల్. ప్రతిరోజు 6:50 AM జూమ్ కి రండి, నోట్ చేసుకోండి. నేను ఇది 100 సార్లు ఇప్పుడు మీటింగ్ లో 100 సార్లు చెప్పుంటానండి, మేబీ ఇంకా ఎక్కువ సార్లు కూడా చెప్పుండొచ్చు. అయినప్పటికీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, అది సక్సెస్ మంత్ర కాబట్టి, దానివల్ల సక్సెస్ పొందుతున్నాం కాబట్టి. ప్రతిరోజు 6:50 జూము, ఒక్క రోజు కూడా మిస్ అవ్వకండి. అంటే ప్రతిరోజు జూమ్ లో 6:50కి ఉండాలి. మీరు ఇందులో ఎస్, నేను సక్సెస్ అవ్వాలి, 100 to 200% విజయం పొందాలంటే మాత్రం మస్ట్ అండ్ షూర్ 6:50 జూమ్. నెక్స్ట్, రెండవది, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా 7:30 అంటే కొత్త వాళ్ళ కోసంగా ఈవినింగ్ జూమ్ జరుగుతుంది. అది వారానికి 3 రోజులు జరుగుతుంది. అది మండే, అలాగే థర్స్డే, అలాగే సాటర్డే, 3 రోజులు అంతే. సోమవారం, గురువారము, శనివారం, ఈ 3 రోజులు జరిగే మీటింగ్స్ కి మీకు తెలిసిన వాళ్ళని అక్కడికి ఇన్వైట్ చేయండి. ఆ యొక్క బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ వినండి. అక్కడ మీకు బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది, దాన్ని ఒకసారి వినమని చెప్పండి. వాళ్ళు ఓకే, ఇది బాగుంది, మేము కూడా ఒక కెరీర్ గా తీసుకుందాం, ఈ ప్రోడక్ట్ మేము కూడా వాడుకుంటాం, దీని ద్వారా మేము మా యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకునే వాళ్ళందరినీ ఏం చేస్తారంటే ఈ బిజినెస్ లోకి ఆహ్వానించండి. వాళ్ళకి రిజిస్టర్ చేసి, ఐడి యాక్టివేట్ చేసి, వాళ్ళని ఏం చేస్తారంటే మరలా మూడో పని ఏం చేస్తారు, డూప్లికేట్ చేపించండి. ఇంతే అండి, ఇదే సక్సెస్ మంత్రం. ఇంతకు మించి ఏమి చేయాల్సిన అవసరమే లేదు. మీరు అఫ్ కోర్స్ మీకు ఇంకా బిజినెస్ ప్లాన్ వచ్చి, ఇంకా మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ చేయడం, మీరు మోటివేషన్ చేయడం, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంటే ఇంకా మంచిది, ఇంకొంచెం స్పీడ్ గా ముందుకు వెళ్తారు. ఒకవేళ మాకు అవి ఏమి రావట్లేదు సార్, మేము అందరిలాగా మాట్లాడలేకపోతున్నాం, వాళ్ళ సక్సెస్ఫుల్ పీపుల్ లాగా మేము చేయలేకపోతున్నాం అంటే, అలా ఏమీ మాట్లాడకుండా, ఏమీ చేయకుండా
సక్సెస్ అయిన వాళ్ళని నేను ఇక్కడ చాలా మందిని చూపిస్తాను. ఇక్కడ జూమ్ లో మాట్లాడుతుంది మహా 10 మందేనండి. కానీ ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు తెలిసిన? మోర్ దాన్ 500 పీపుల్ ఉన్నారు. చూడండి 10 మెంబర్స్ అక్కడ, 500 ఎక్కడ. అంటే చాలా మంది అనుకుంటుండొచ్చు, ఎస్ మాట్లాడుతున్న వాళ్ళే సక్సెస్. ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ, అందులో డౌట్ కూడా ఏం లేదు. కొంచెం స్పీడ్ గా ఉంటారు అంతే. వాళ్ళు ఇంకొంచెం స్పీడ్ ఉంటారు అంతే. వాళ్ళకి రికగ్నిషన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటది అంతే. కానీ మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ ఈ యొక్క ఫార్ములాని ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం ఈ రోజు సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇంకొక స్టైల్లో కూడా ఫాలో అవుతుండొచ్చు. బట్ అల్టిమేట్లీ ఇదే ఉంటుంది. కావాలంటే చూసుకోండి. ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళందరిని అడగండి. నా యొక్క సక్సెస్ ప్రధాన కారణం 6 గంటల 50 నిమిషాల జూమే. ఇది మాత్రం ఒక్కరు కూడా కాదని చెప్పారు. ఒక్కరని అడగండి, కావాలి ఒక్కరిని అడిగి చూడండి. అందరూ ఎస్ సార్, 100కి 100% ఎస్ అని చెప్పారు. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కొత్తవారు కావచ్చు, పాతవారు కావచ్చు, దీన్ని మాత్రం మిస్ చేయకండి. అలాగే కొత్త వాళ్ళని ఇక్కడే పంపించండి. ఐడి యాక్టివేట్ అయ్యి మీలాగా బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళకి సేమ్ వాళ్ళకి ఇదే చెప్పండి, అంతే. డూప్లికేట్ చేయించండి. ఈ పనిని మాత్రం గట్టిగా చేయండి సార్. ఎందుకు ఈ విషయాన్ని నేను మరలా రిపీట్ చేశానంటే, నన్ను మార్నింగ్ అంటే ఈ రోజు జూమ్ మీటింగ్ నాది ఉంటుంది కాబట్టి నన్ను నిన్నే కొంతమంది కొత్త వాళ్ళు స్పెషల్లీ సార్ సక్సెస్ అవుతుంది అవేదానికి కొన్ని సింపుల్ గా ఉండేదానికి. అఫ్ కోర్స్ ఇవన్నీ మనకు తెలిసినట్టువే. అన్ని మనం ఎలా ఉండాలి ఏంటి అవన్నీ ట్రెడిషనల్ వేస్ లో ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి అవన్నీ 100% పర్ఫెక్ట్ గా చేయాలి కూడా. అందులో 1% కూడా డౌట్ లేదు. అవి కరెక్ట్ కూడా, అవి చేయాలి, పాటించాలి కూడా. కానీ ఇంకా కూడా చాలా సింప్లిఫై చేసింది ఇదే అండి. ఇదే మేము ఫాలో అయినటువంటి దాన్ని. అందువల్ల చాలా స్పీడ్ గా కూడా సక్సెస్ అయింది. కానీ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం ఇంకా కూడా ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. దానికోసంగా నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, జీవితంలో అవకాశం ఒక్కసారి వస్తుంది సార్. అఫ్ కోర్స్ చాలాసార్లు వచ్చినప్పుడు వదిలేసి ఉండొచ్చేమో, కానీ ఒక అద్భుతమైన అవకాశం మాత్రం ఒకసారి వస్తుంది. దాన్ని మాత్రం దయచేసి వదలకండి. ఎందుకంటే నవేడే సిస్టమ్ అంతా కూడా టోటల్ గా మారిపోయిందండి. ఏది ఈజీగా లేదు, చాలా డిఫికల్ట్ గా ఉంది. మనం ప్రతి ఒక్కరు నేను రీసెంట్ గా చూసినటువంటి కొన్ని ఫ్యామిలీస్, నేను జస్ట్ ఒక ఏ అనే ఫ్యామిలీని, బి అనే ఫ్యామిలీని మీకు కంపేర్ చేస్తాను. ఇది ఖచ్చితంగా కూడా అవసరమే కూడా. నేను ఎప్పుడు కూడా నా లైఫ్ లో కంపారిజన్ అంటే ఏదో జస్ట్ లైక్ ఊరికే చూసుకోవటం అనేది కాదు కానివ్వండి, నిజంగా మనం ఎక్కడున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తుంటాను నేను. అందుకే ప్రతిసారి చెప్తుంటాను, నేను మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు కూడా, మనల్ని మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకుందాం. ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ లేదా ఆత్మ విమర్శ. నిజంగా మనం పర్ఫెక్ట్ వేలో పోతున్నామా లేదా అనే దానికోసం మాత్రం అప్పుడప్పుడు మాత్రం నేను కంపేర్ చేసుకుంటుంటా ఎదుటి వ్యక్తితో. ఎస్, నిజంగా నేను కరెక్ట్ గానే ఉన్నానా లేదా? నాకు ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడే, ఈ యొక్క జీవితాన్ని దేవుడిచ్చాడే, నిజమే కదా? ఎవ్వరూ కూడా పొందనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఒక మనిషిగా మనల్ని పుట్టించాడే. నిజంగా ఈ మనిషిగా నేను ప్రాపర్ వేలో వెళ్తున్నానా లేదా? నా పర్పస్ నేను తెలుసుకొని ముందుకు వెళ్తున్నానా లేదా అనేది మాత్రం అప్పుడప్పుడు అట్లీస్ట్ నా దృష్టిలో అయితే ఒక వారంలో ఒక రోజైనా సరే క్వశ్చన్ చేసుకో. నిజం చెప్పాలంటే ఎప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి, నిజంగా మనం కరెక్ట్ గా పోతున్నామా లేదా. నేను రీసెంట్ గా అంటే కొన్ని అబ్జర్వ్ చేశాను నేను. దాని ప్రకారంగా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఏ అనే ఒక ఫ్యామిలీ, బి అనే ఒక ఫ్యామిలీ ఉంది. ఏ అనే ఫ్యామిలీలో ఎస్ వీళ్ళకి కూడా వైఫ్ అండ్ హస్బెండ్ 2 కిడ్స్, బి కూడా వైఫ్ అండ్ హస్బెండ్ 2 కిడ్స్. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, వీళ్ళు ప్రతి నెల రెంటల్ కోసం కూడా ఇబ్బంది పడుతుండే వాళ్ళ ఫ్యామిలీ చూసాను, లేదా రెంటల్ కట్టేసుకుంటున్నారు. వీళ్ళ పిల్లల్ని చదివించుకునే దానికి వీళ్ళు వెళ్తున్నటువంటి స్కూల్ ఒక ప్రైవేట్ స్కూలే వెళ్తున్నారు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కూడా, నేను రెంటల్ గురించి మాట్లాడుతున్నాను. రెంటల్ బాగానే రెంట్ పే చేస్తున్నారు. అలాగే కొంతమందిని చూసా మంచిగా ఓన్ హౌస్ చూసా. ఇక్కడ రెంట్ అంటే నా దృష్టిలో ఇక్కడ రెంట్ అంటే 50,000 అండి, లేదా 30,000. ఇటువంటి రెంటల్ పే చేస్తున్న వాళ్ళని చూసాను. అలాగే లేదంటే ఓన్ హౌస్ చూసాను. ఇక్కడ రెంటల్ చూస్తే మాక్సిమం 10,000 రూపాయలు. ఇది నేను చాలా అబ్జర్వ్ చేసిన విషయాన్ని చెప్తున్నాను మీకు. అలాగే వీళ్ళు ఏదైతే
వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు, వీళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. బట్ వీళ్ళు పే చేస్తున్న ఫీజు నేను అబ్జర్వ్ చేసింది మాక్సిమం 50K లేదా 1K. వీళ్ళు పే చేస్తున్నటువంటి ఫీజు 5 lakhs to 10 lakhs. ఎస్, చూసాను నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి సార్ 5 లక్షల రూపాయల ఫీజు ఏంటి సార్, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ చదువుకునేది ఎంత, ఇంత పెద్ద ఫీజులు ఏంటి సార్ అంటే, ఎస్ సార్. అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నానండి. ఇతను హ్యూమన్ బీయింగే, కానీ ఈ లైఫ్ స్టైల్ ఏంటి? ఇతను 10,000 రెంట్లో ఉంటే ఇతను 30,000 50,000 రెంట్లో ఉంటున్నారు, లేదంటే ఓన్ హౌస్ లో ఉంటున్నారు. అతను ఇతనికి పిల్లలు ఉన్నారు, కాలేజ్ స్కూల్ పంపిస్తున్నారు, 50,000 మాక్సిమం ₹1,00,000. కానీ ఇతను 5 లక్షలు మినిమం, లేదంటే 10 లక్షల రూపాయలు పర్ యానం. అలాగే వీళ్ళ పిల్లల్ని మహా అంటే ఒక పల్సర్ బైక్ లో నేను తీసుకెళ్తాను, వీళ్ళు మాత్రం వీళ్ళ పిల్లల్ని కారులో తీసుకెళ్తారు. అలాగే వాళ్ళ ఎప్పుడన్నా రెస్టారెంట్కి పోవాలంటే వీళ్ళు నెలకు ఒకసారి, లేదంటే సంవత్సరానికి ఒకసారి ఉంటున్నాయి. అలాగే ఏదన్నా మూవీనో లేకపోతే ఏదైనా ఫన్ ఎంజాయ్ చేయాలంటే కూడా అలాగే కనిపిస్తా ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం వీక్లీ వన్స్ మంచి ఫన్, సాటర్డేస్ ఆర్ సండేస్ మంచి రెస్టారెంట్స్, అలాగే ఫ్యామిలీ తోటి హాయిగా ఒక ఫన్ ఎంజాయ్మెంట్ చూస్తే నేను బాగా దగ్గర అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు చెప్తున్నాను. అఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇదే కొత్త విషయాలు ఏం కాదు. ఇదేమో నేను రీసెర్చ్లు చేసి ఒక పెద్ద బుక్కులు పెట్టి ఒక 10 మందిని ఎంప్లాయీస్ ని పెట్టి దీని మీద రీసెర్చ్లు చేసింది ఏం కాదు. ఇది మనం రోజు చూసేటువంటి విషయాలు. మళ్ళీ దీన్ని ఏదో ఆలోచించకండి. జస్ట్ ఊరికే లేదు అంటే మనం క్వశ్చన్ చేసుకుని మనకు అర్థమైపోతుంది మనం ఎక్కడున్నాము, వీళ్ళు ఎక్కడ ఉన్నాము, బి ఎక్కడ ఉన్నాము, మనం ఏలో ఉన్నాము, బిలో ఉన్నాము, మనకి అర్థమైపోతుంది. సారీ, దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. నా ఇంటెన్షన్ ఏంటంటే మనం ఇలాగే బతుకుతున్నాం అనేది తప్పిస్తే ఇంకొక రకమైనటువంటి జీవితం కూడా ఉంది. ఆ జీవితం బి లీడ్ చేస్తున్నాడని చెప్తున్నాను అంతే. అలాగే వైఫ్ కి ఎప్పుడైనా గోల్డ్ తీసి ఇవ్వాలి, లేకపోతే శారీ తీసి ఇవ్వాలంటే సంవత్సరానికి ఒకసారి కూడా కాదు, ఎన్నో సంవత్సరాలు కూడా అవుతుంది. ఎందుకంటే మనకున్నటువంటి ఈ ఇన్కమ్ సోర్స్ వల్ల మనం వెళ్తున్నటువంటి విధానం. కానీ ఇక్కడ వీళ్ళు ఎప్పుడు కావాలంటే ఏం కావాలంటే ఏ రెస్టారెంట్లోకి వెళ్ళి ఏ ప్రైస్ చూడకుండా రెస్టారెంట్ లో ఫుడ్ తినగలుగుతున్నారు. అసలు ప్రైస్ ట్యాగ్ చూసుకోకుండా ఇష్టం వచ్చినటువంటి గోల్డ్ కొంటున్నారు, మంచి డ్రెస్సెస్ కొంటున్నారు, షూ కొంటున్నారు. అసలు లైఫ్ స్టైలే డిఫరెంట్ గా లీడ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ నెల అయిపోయేసరికి ఆలోపే ఇంకా నెల వచ్చేస్తుంది అనగా మళ్ళీ ఇంకొక 10,000 20,000 అప్పులు చేసేసి ఉంటారు. ఈ 20,000 అప్పులు మళ్ళీ శాలరీ రాగానే 20,000 అప్పులు కట్టేసి మరలా నెక్స్ట్ మంత్ శాలరీ కోసం వెయిటింగ్ లో ఉంటారు. కానీ ఇక్కడ అలా లేదే. వీళ్ళు అసలు కేర్ కూడా చేయట్లేదు. ఏది వీళ్ళు రీఛార్జ్ చేసుకోవాలంటే మంత్లీ వన్స్ రీఛార్జ్ చేసి మరలా ఏదో గ్రేస్ పీరియడ్ ఉంటే దాన్ని వాడుకుంటున్నారు. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు 1 year కి ఒక్కసారి రీఛార్జ్ చేసేసి మరలా కావాలంటే 1 year తర్వాత రీఛార్జ్ గురించి ఆలోచిస్తున్నారే. ఏంటి డిఫరెన్స్? ఇది మనిషే, ఇక్కడ మనిషి. మనం ఎక్కడుంటున్నాం? ఇది మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఇదేం లైఫ్ స్టైల్ కాదా? ఇది కూడా లైఫ్ స్టైలే. నేనేం వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదండి. మరి దయచేసి అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మనమందరం కూడా ఇటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళమే. మనం ఎందుకు ఇక్కడికి పోలేము అంటున్నాను నేను. బి దగ్గరికి ఎందుకు పోలేము? మనం కూడా మనుషులమే కదా, మనం బి దగ్గరికి ఎందుకు పోలేకపోతున్నాం? ఏంటి అంటే మనకున్నటువంటి అంటే అఫ్ కోర్స్ మనకు చాలా టాలెంట్ ఉంది, చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా అద్భుతంగా తీసుకెళ్లాలని ఉన్నాయి. మనం చదువుకున్న చదువు కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒకటి మనల్ని ఆపేస్తా ఉంది. అది మాత్రం నేను బాగా అబ్జర్వ్ చేశానండి. అది నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. రకరకాలుగా అబ్జర్వ్ చేశాను. అది కూడా ఏంటంటే మొదటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించింది ఏంటంటే వీళ్ళు మాక్సిమం పీపుల్ ఏమనుకుంటున్నారంటే చాలా వరకు ఏమనుకుంటున్నారంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ దొరకలేదు. కావాలంటే అడగండి. మీరు ఎవరినైనా అడగండి. నాకు ఫస్ట్ అవకాశం దొరికింటే నేనేంటో నేను ప్రూవ్ చేస్తుంటాను. నిజం, కావాలంటే అడగండి. సరైన అవకాశం దొరకలేక ఇన్ని రోజులు ఎదురు చూశాననే వాళ్ళని నేను ఎక్కువ మందిని గమనించాను. ఎందుకంటే అందరం ఒకటే. అక్కడ ఏ ఒకరే, బి కూడా ఒకటే. అందరూ కూడా ఒకే లైఫ్ స్టైల్ లీడ్ చేసే అర్హత ఉన్నవాళ్ళం, ఆ హక్కు ఉన్నవాళ్ళం, అంత టాలెంట్ ఉన్నవాళ్ళం మనం. అయినప్పటికీ ఎందుకు ఇలా ఉన్నామంటే సరైనటువంటి ఆపర్చునిటీ దొరకలేకపోవడం. ఇవన్నీ నేను మీరు కావాలంటే అడిగి చూడండి ఎవరినైనా. అవును సార్, మంచి అవకాశం దొరకలేదు సార్ నాకు.
డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు న్యూ యంగ్ ప్రాజెక్ట్ ద్వారా అటువంటి అవకాశం దొరికింది. ఎటువంటి అవకాశమో తెలిసిన ఎటువంటి అవకాశం తెలిసిన మంత్లీ 1,00,000 రూపాయలు కాదండి, డైలీ 1,00,000 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం మీ చేతిలో ఉంది. దాన్ని ఒడిసి పట్టుకోవడం, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళటం, దాన్ని వాడుకోవటం ఏంటనేది మీ చాయిస్. ఎందుకంటే లైఫ్ లీడ్ చేస్తున్నది మీరు. మీరు ఏ అనే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారా, బి లీడ్ చేసేటువంటి లైఫ్ లో మీరున్నారా అనేది క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అడుక్కోండి ఒకసారి. ఎస్, నిజంగా నేను ఎక్కడున్నాను? నేను ఏ లైఫ్ స్టైల్లో ఉన్నానా, బి లైఫ్ స్టైల్లో ఉన్నానా? ఎటువంటి లైఫ్ స్టైల్ నాకు కావాలి? నా పిల్లలకి ఎటువంటి జీవితాన్ని ఇవ్వాలి? నా వైఫ్ ని ఎలా చూసుకోవాలి? నా 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 రిలేటివ్స్ ని, నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని ఎలా చూసుకోవాలి? ఏంటి ఇవన్నీ కూడా ఎవరో చెప్తున్నాము, మనం ఏం చేస్తున్నాము మనకు తెలియట్లేదా? మనందరూ తెలిసిందే కదా. మన సక్సెస్ కి ఫెయిల్యూర్ కి కారణం ఎవరు? నేను ఎప్పుడు చెప్పేది నువ్వే. నీ సక్సెస్, నీ ఫెయిల్యూర్, ఎవ్రీథింగ్ 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 కారకుడు ఎవడంటే నువ్వే. అంటే నేనే. నా సక్సెస్ కి నేనే కారకుడిని, నా ఫెయిల్యూర్ కి నేనే కారకుడు. అంతే కానీ సక్సెస్ వస్తే మాత్రం నేను, ఫెయిల్యూర్ వస్తే మాత్రం నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు సరిగా చేయలేదు, వీళ్ళు సరిగా చేయలేదు, వీళ్ళు మోసం చేసి వాళ్ళు మోసం చేశారు. సక్సెస్ అయితే మాత్రం నేను వీరుడిని సూర్యుడిని చెప్పుకునేదానికే. చెప్పండి. ఇది దయచేసి ఐఎమ్ సారీ టు సే దిస్, నేను ఎవరిని ఉద్దేశించి కాదు ఇక్కడ. కానీ మనం అందరం ఇలాగే బతుకుతున్నాం అంటున్నా. నేను కూడా మై సెల్ఫ్, నేను కూడా కొన్నిసార్లు ఏదన్నా చెప్తే నా ఫ్రెండ్ వల్ల ఇలా అయిపోయాను, నా ఫ్రెండ్కి ఇంత అప్పులు ఇచ్చేలా అయిపోయాను అని ఎవరు ఇవ్వన్నారే నిన్ను? ఆ మాత్రం నువ్వు మోసపోయేదాన్ని నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు అందరూ మోసం చేసేదానికి సిద్ధంగా ఉంటారు. నువ్వు అలా రెడీగా ఉన్నావు వాళ్ళ కోసం. అంటే ఇక్కడ ఏదానికైనా సరే కారకుడు నువ్వే. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావంటే కూడా కారకుడు ఎవరు? నువ్వే. అగైన్ నువ్వే, నేనే. నువ్వేంటే నా దృష్టిలో నేనండి. అంటే మనమే కారకులం. మనము తప్పిస్తే ఇక్కడ ఎవరిని నిందించకండి. దేవుడు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చాడు, సమానమైనటువంటి శక్తులు ఇచ్చాడు, కానీ ఉపయోగించుకోలేకపోతున్నాం అంతే. ఓకేనా? అవకాశం లేకపోవటం. కానీ ఈరోజు న్యూ యంగ్ అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా ఫ్రెండ్స్ మంత్లీ 1 lakh కాదు, డైలీ 1 lakh కూడా సంపాదించవచ్చు. డైలీ 1,000 సంపాదించవచ్చు, డైలీ 5,000 సంపాదించవచ్చు, డైలీ 1 lakh కూడా సంపాదించవచ్చు. అదంతా కూడా మీ యొక్క పర్సెప్షన్ లో ఉంటుంది. అది మీరు చూసే విధానంలో ఉంటుంది, మీరు చేసే విధానంలో ఉంటుంది. మీకు మీకు ఎంత అవసరమో దాన్ని బట్టి ఉంటుంది తప్పిస్తే ఇంకా వేరే ఏమీ లేదండి. అవకాశం అందరికీ ఒకటే. ఈరోజు కొంతమంది 1,000 రూపీస్ సంపాదిస్తున్నారు వీక్ డైలీ. మాలాగా స్టార్ట్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. మాలాగా స్టార్ట్ అయిన వాళ్ళు ఈరోజు డైలీ 1,000 రూపీస్ సంపాదించే వాళ్ళు ఉన్నారు, 2,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 5,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 10 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 20 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 50 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 1 lakh కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అసలు సంపాదించలేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పేది మాతో స్టార్ట్ అయిన వాళ్ళ గురించే. మాతో స్టార్ట్ అయిన వాళ్ళు ఒక 20-30 మంది అయితే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మాతో స్టార్ట్ అయిన వాళ్ళు ఒక 30 మంది అయితే మేమందరం ఒకే రోజు ఇంచుమించుగా ఒక 1 వీక్ అటు ఇటు అయినా సరే చూస్తే ఇలాంటి వాళ్ళు అన్ని రకాలు ఉన్నారు. 1,000, 2,000, 10,000, 20,000, 1 lakh కూడా సంపాదించిన జీరో సంపాదించడం అంటే ఏమని అర్థం ఇక్కడ? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని చూస్తున్నారు అంతే. ఎవరైతే ఎస్ ఇది నా కోసం వచ్చింది, నా జీవితాన్ని నేను ఏ అనే ఒక లైఫ్ స్టైల్ నుంచి బి లైఫ్ స్టైల్లోకి నేను వెళ్ళిపోవాలి, దీనికోసం నేను రాలేదు, దేవుడు నన్ను పుట్టించింది ది లైఫ్ లీడ్ చేసేదానికి అని ఎవరైతే గట్టిగా నమ్మి ఎవరైతే పోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్టైల్లోకి వెళ్ళిపోతున్నారు. డైలీ 50,000, డైలీ 20,000, డైలీ 1 lakh ఈ పొజిషన్కి వెళ్తున్నారు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే కొంటి సాకులు, ఎక్స్క్యూజెస్, రకరకాల కారణాలతోటి ఇంకా అక్కడే ఉండిపోతున్నారు. మా అప్లైను సరిగా లేదు సార్. మీ అప్లైన్ సరిగా లేకపోతే సార్, మీ జూమ్ ఉంది కదా, మీ జూమ్ లోకి పంపించండి. అద్భుతమైన జూమ్ జరుగుతా ఉన్నాయి ఇక్కడ. మీ అప్లైన్తో పని ఏంటి మీకు హ్యాపీగా జూమ్ లోకి వెళ్ళి పంపించండి. మా అప్లైను ఇది ఇవ్వలేదు సార్, అప్పుడు చెప్పాడు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. మీ అప్లైన్ చెప్తే మీరేంటండి, మీ బిజినెస్ చూసుకోండి, అది ఆయన బిజినెస్. ఎప్పుడు కూడా మనం ఎదుటి వ్యక్తుల మీద ఏ రోజైతే మనము నిందలు వేసేదానికి లేదా ఆ కారణాలు చెప్పేదానికి మనం రెడీ అయిపోయినాము, అప్పుడు ఆటోమేటికల్లీ మనము ఒక జోన్ లో పడిపోయినాము. ఏంటంటే అది కంఫర్టబుల్ జోన్ లో పడిపోయినాము.
ఈ జోన్ ఎటువంటిదో తెలిసినా, ఈ కంఫర్టబుల్ జోన్ ఏంటో తెలిసినా, నువ్వెందుకు సక్సెస్ కాలేదురా అని అడిగితే ఎవడన్నా, వాడు అడక్క ముందే చెప్పేస్తాం, మనం రెడీగా ఉంటాం ఈ కంఫర్టబుల్ జోన్‌లో. ఏంటంటే, నేను మేధావిని, నేను వెరీ మచ్ టాలెంటెడే, నేను ఎన్నో సంవత్సరాలుగా అద్భుతాలు చేసిన వ్యక్తినే. కానీ నా అప్లైన్ ద్వారా నేను ఇలా అయిపోయినాను. నా అప్లైన్ నాకు పవర్ ఇస్తామని ఇవ్వలేదు. అందువల్ల ఇలా అయిపోయినాను. నాకు ప్రొడక్ట్ లేట్ అయింది. అందువల్ల ఇలా అయిపోయినాను. మన సాఫ్ట్‌వేర్ కొంచెం డిలే అయింది. అందువల్ల ఇలా అయిపోయినాను. ఇలా ఎన్నెన్నో ఎందుకంటే వాళ్ళెప్పుడు కూడా ఈ జోన్‌లో వాళ్ళకి హ్యాపీగా ఉంటది. వాళ్ళు బయటకొచ్చేదానికి సిద్ధంగా లేరు. ఇది నేను వెరీ ఫ్యూ పీపుల్ గురించి మాట్లాడుతున్నానండి. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ హూ ఆర్ వర్కింగ్ వెరీ టాలెంట్‌లీ, వర్కింగ్ హార్డ్‌లీ. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బట్ సమ్ పీపుల్ ఆర్ స్టిల్ ప్లీజ్ గైస్ ప్లీజ్. ఐయామ్ జస్ట్ మీలాంటి ఒక సాధారణమైన వ్యక్తులు మేమందరం. మేము సాధించగలిగినప్పుడు మీరు చూసారు గదా! నేనేమన్నా అక్కడేమన్నా స్పెషల్‌గా ఉన్నామా? లయన్ సార్ ఏమన్నా స్పెషల్‌గా ఉన్నారా? ఖాదర్ సార్ ఏమన్నా స్పెషల్‌గా ఉన్నారా? ఇక్కడ జాలి సార్, పాండా సార్ ఇందాక మార్నింగ్ యొక్క వీడియోలో ఏమి లేమే. మాకంటే మీరు అందంగా ఉండేవాళ్ళు చాలా మందున్నారు. మాకంటే తెలివితేటలు ఎక్కువ ఉండేవాళ్ళు ఉన్నారు మీరు. మాకు మించి నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఉన్నారు. మాకు మించి ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఉన్నారు. ఏమి? ఎందుకు? ఎందుకంటే దీంట్లో పడిపోయి ఉన్నాం మనం కాబట్టి. దాన్నింటి బయట రండి. అలాగే ఇంకా కొంతమంది చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నంత కాలం ఏది రాదండి. చేసినప్పుడే ఏదైనా మనకొస్తుంది. అది కూడా మీరు చూడాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు లైఫ్‌లో అంటే నేను ఇయన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు తెలియకో, తెలీదని కాదు, ఏమి కాదండి ఫ్రెండ్స్. మేమిక్కడ గమనించాం. మేము అబ్జర్వ్ చేసాం. ఎందుకు పీపుల్ ఇలా ఉంటున్నారు? అసలేంటి ఇక్కడ? అన్నీ బాగున్నాయి కదా! కొంతమంది ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నారు. వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం ఇంకా అక్కడ ఉండిపోతున్నారంటే నేను అబ్జర్వ్ చేసినటివి ఇవి. వాళ్ళకి ఆ జోన్ బాగుంది. ఆ జోన్‌లో నుంచి బయటొచ్చి అద్భుతాలు చూడొచ్చు అనే విషయాన్ని మర్చిపోతున్నారేమో అనిపించింది. అదే జరుగుతుంది కూడా. ఓకే. రిలాక్స్ చాలులే ఇక్కడ మనం ఇంత ఒక 5,000 వస్తా ఉంది నెలకి. లేదా ఒక 10,000 వస్తా ఉంది. లేక 50,000 వస్తుంది. ఒక 1,00,000 వస్తుంది. కానీ ఆ జోన్ నుంచి బయటొచ్చిన వాళ్ళు మాత్రం ఈ అనే లైఫ్ స్టైల్ నాకు కావాలి. ఇది లైఫ్ స్టైల్ అంటే ఏది లీడ్ చేసే లైఫ్ స్టైల్ నాకొద్దు. ఈ బానిస బతుకొద్దు. ఐయామ్ సారీ టు సే థిస్. దయచేసి తప్పుగా అనుకోవద్దు. నేనెవ్వరిని క్రిటిసైజ్ చేయటం నా ఇంటెన్షనే కాదు. కానీ మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటే, మీ కెపాసిటీని మీరు తలుసుకుంటే, ఇంతకు మించి లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేసేటువంటి అవకాశం మనందరికి ఉందని చెప్పటమే నా ఉద్దేశ్యం తప్పిస్తే, మీరెవరైనా హర్ట్ అయినా నిజంగా నన్ను క్షమించండి. నేను బాధపడుతున్నదంతా కూడా, అరే! ఇంకా ఎందుకిలా ఉంటున్నాము? అవకాశం దొరికినా కూడా ఎందుకిలా ఆలోచిస్తున్నారు? అనే బాధ తప్పిస్తే ఇంకేది లేదు ఫ్రెండ్స్. అదొక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? మీకు నేను ఈ సందర్భం ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. నాకు నిజంగా ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆ ఇన్‌స్పిరేషన్స్ అన్నీ కూడా చిన్న విషయాలు కాదండి. వాటి గురించి తెలుసుకున్నప్పుడు, వాటి గురించి చదువుతున్నప్పుడు అవి ఎంత ఇన్‌స్పైరేషన్ ఉంటుందంటే దాని గురించే నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను లాంగ్ బ్యాక్ నేను చదివినటువంటి ఒక స్టోరీ చాలా అద్భుతమైనటువంటి ఇన్‌స్పిరేషన్ ఇన్‌స్పిరేషన్ అనే దానికంటే కూడా నోబెల్ ప్రైజ్ విన్ అయినటువంటి స్టోరీ అండి అది. ఏంటది? నోబెల్ ప్రైజ్ విన్ అయినటువంటి స్టోరీ గురించి మాట్లాడబోతున్నా నేను. నన్ను ఎలా ఇన్‌స్పైర్ చేసినటువంటి ఇవన్నీ కూడా చాలా ఒకప్పుడు మేము బుక్స్ చదివేవాళ్ళమే. అది ఎక్కువగా కొన్ని వీడియోస్ ఇవన్నీ చూసేవాళ్ళం. ఆ సందర్భంగా నన్ను ఇన్‌స్పైర్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఎటువంటి విషయమో తెలుసునా? నోబెల్ ప్రైజ్ విన్ అయినటువంటిది. నోబెల్ ప్రైజ్ విన్ అయిందంటే అది ఎటువంటిదో ఒకసారి ఊహించుకోండి. ఎంత గొప్ప విషయం ఏంటో. సో ఏంటి ఈ స్టోరీ అంటే ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ఓల్డ్ మ్యాన్ ఉండేవారు. ఆయన ఒక ఫిషర్ మ్యాన్. ఒక ఫిషర్ మ్యాన్ రెగ్యులర్‌గా వెళ్ళేవాడు. ఫిష్‌ని తీసుకొచ్చేవారు. ఫిషింగ్ చేసేవాళ్ళు. ఓకే. ఇది ఆయన జీవితం కూడా అలాగే ఉండేది. తర్వాత ఈ ఓల్డ్ మ్యాన్‌కి ఒక యంగ్ బాయ్ పరిచయమయ్యారు. ఈ ఇద్దరు కూడా ఈ యొక్క స్టోరీలో ఎంత బావుంటుందంటే, నేనప్పుడు చదువుతున్నప్పుడు నిజంగా లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటది. సీరియస్‌లీ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని మనం పదే అనుకుంటుంటాం కదా! నిజంగానే లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండి. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఆ వరంని నేను ఈ యొక్క వీళ్ళిద్దరు కన్వర్జేషన్ రైటర్ రాసినటువంటి ఇవి చదువుతున్నప్పుడు నాకు ఫీల్ అయ్యాను నేను. ఆ యంగ్ బాయ్, ఓల్డ్ బాయ్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు
వాళ్ళు కొన్ని ఒక లైఫ్ లో ఎంత స్వీట్ గా ఉంటుంది జీవితం అనే విషయాన్ని ఓల్డ్ మ్యాన్ యంగ్ బాయ్ చెప్తూ ఉంటారు. దాన్ని మనం చిన్నప్పుడు కూడా చూస్తుంటాం. మన నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు, మనకు బామ్మ వాళ్ళు చెప్పుంటేవారు అసలు రకరకాల స్టోరీస్. అవన్నీ మీరు చందమామ కథలు అవన్నీ వినుంటారు కూడా. ఇప్పుడు ఈ జనరేషన్‌కి అది ఉందో లేదో నాకు తెలీదు గానీ, ఆ యొక్క స్టోరీస్ వాళ్ళతో మనం గడిపినటువంటి ఆ మొమెంట్స్ చాలా మోస్ట్ మెమరబుల్. కావాలంటే మన వాళ్ళని అడగండి. ఆ మెమోరీస్ ఎప్పటికి పోవు. మనం చనిపోయేంత వరకు ఆ మెమోరీస్ పోవు. అది ఆ అదేనండి లైఫ్ అంటే. అతను చాలా విషయాలు చెప్తాడు ఓల్డ్ మ్యాన్ యంగ్ బాయ్‌కి. అందుకోసం యంగ్ బాయ్ ఈ ఓల్డ్ మ్యాన్ వదిలి ఎక్కడికి పోడన్నట్టు. వీళ్ళ బాండింగ్ అంత స్ట్రాంగ్ అయిపోయింది. వీళ్ళిద్దరి బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. ప్రతి మొమెంట్ అసలు ఫ్యామిలీతో కూడా ఈ యంగ్ బాయ్ స్పెండ్ చేయకుండా ఎప్పుడు కూడా ఎక్కడుండేవాడంటే ఈ ఓల్డ్ మ్యాన్ తోనే స్పెండ్ చేస్తూ ఉండేవాడు. అతనితోనే గడుపుతూ ఉండేవాడు. ఎందుకంటే హి లైక్స్ సో మచ్ దాన్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే బాగా చాలా ఓల్డ్ మ్యాన్ చాలా మంచి మోరల్ వాల్యూస్ నేర్పిస్తున్నారు. లైఫ్ అంటే ఏంటో చెప్తున్నారు. మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చో చెప్తున్నారు. జీవితంలో ఈ ఏది గొప్ప చాలా విలువైంది. ఈ విషయాలన్నీ కూడా ఈ బాయ్‌కి నేర్పిస్తున్నారు కాబట్టి బాయ్ ఓల్డ్ మ్యాన్ ఎప్పుడు వదలట్లేదు. ఈ ఈ ఫిషర్ మ్యాన్ ఏం చేస్తూ ఉండేవాడంటే ఫిషింగ్‌కెళ్ళేవాడు, వస్తూ ఉండేవాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఇదొకటే కాదు. మన నేచర్ గురించి, మన విశ్వం ఎంత గొప్పది, యూనివర్స్ ఎంత పవర్‌ఫుల్, అలాగే మనకు స్పిరిచ్యువల్‌గా ఎంత పవర్‌ఫుల్. అంటే ఎంటైర్ ఈ యూనివర్స్ అనేది ఎంత గొప్ప విషయం. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఓల్డ్ మ్యాన్ యంగ్ బాయ్ చెప్తున్నాడు. నేను ఆ టైంలో నిజంగా అవి ఫీల్ అయ్యాను కూడానండి. ఫీల్ అయ్యాను కూడా. ఎంత గొప్ప విషయం ఇదని. తర్వాత ఇది మూవీ కూడా వచ్చింది. ఆ మూవీని కూడా నేను వాచ్ చేయడం జరిగింది. అసలు అద్భుతం, అద్భుతం అంతే. ఎంత హ్యాపీ ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. అలా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అలా పోతూ ఉంటుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఈ ఫిషర్ మ్యాన్, ఈ బాయ్ ఇద్దరు కూడా కలిసి మామూలుగా ఫిషింగ్‌కి వెళ్తూ ఉంటారు కదా! ఫిషింగ్‌కెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక సుమారు ఒక 80, 85 డేస్ కంటిన్యూ‌గా పోతున్నారు. అంటే కొన్ని రోజులు ఉంటారు, వస్తున్నారు. కానీ ఒక్క ఫిష్ కూడా తీసుకురాట్లేదు. ఒక్క ఫిష్ కూడా తీసుకురాట్లేదు. అంటే ఈ సుమారు అంటే నియర్లీ ఒక 3 మంత్స్. 3 మంత్స్ వాళ్ళకి ఫుడ్ అనేది కూడా లేకున్నటువంటి పొజిషన్‌కి ఈ ఫిషర్ మ్యాన్ వచ్చేసాడు. ఓల్డ్ మ్యాన్. ఈ బాయ్ కూడా. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ స్టార్ట్ చేశారు బాయ్‌ని. "ఏయ్! ఎందుకురా నువ్వు అటువంటి వాడితో పోతున్నావు? వాడు వేస్ట్ ఫెలో. వాడు సక్సెస్‌ఫుల్ పర్సన్ కాదు. వాడు అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్. ఎందుకు వెళ్తావని" ఇక ఫ్యామిలీ మెంబర్స్ స్టార్ట్ చేశారు. అలాగే ఇక్కడ ఉండేటువంటి ఇంకా కొంతమంది ఫిషర్ మ్యాన్స్ ఉంటారు కదా! అక్కడ. వాళ్ళు మాత్రం హ్యాపీగా మంచి మంచి షార్క్స్‌ని, మంచి మంచి ఫిషెస్‌ని అన్ని తెచ్చి కూడా వీళ్ళు ఫిష్‌ని తెచ్చి వీళ్ళంతా కూడా ఏందంటే బాగా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తా ఉన్నారు. అందుకోసం వాళ్ళు కూడా ఈ బాయ్‌ని "అరేయ్! యంగ్ బాయ్ నువ్వు ఎందుకు ఈ ఫిషర్ మ్యాన్‌తో ఉంటావు వద్దురా" అని చెప్తే ఆ అబ్బాయి చెప్పే మాట ఒకటే. ఏంటంటే మా ఇద్దరికున్న రిలేషన్ ఓకే. కాదంట్లేదు. మా 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 ఓల్డ్ మ్యాన్ సంపాదించట్లేదు. నిజమే కాదుండొచ్చు. కానీ ఆ మంచి ఇన్‌కమ్ అనేది లేకపోయినా కూడా నాకు జీవితం అంటే ఏంటో నాకు తెలిసింది అని చెప్పి అందుకోసం నేను ఉంటున్నా అని చెప్పారు. ఫైనల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ సీరియస్ అయ్యి, "అరే బాబు! అతనితో ఉంటే మమ్మల్ని కూడా మేము దేనికి పనికి రాకుండా అయిపోతాము. నువ్వు బయటొచ్చేయరా" అంటే, సరే ఈసారి ఈ విషయాలన్నీ కూడా ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఓల్డ్ మ్యాన్ అలాగే యంగ్ బాయ్. వీళ్ళిద్దరు కూడా చాలా సార్లు ఇవి డిస్కస్ చేసుకొని ఫైనల్లీ మన యొక్క ఎవరైతే హీరో ఉన్నారో ఈ ఫిషర్ మ్యాన్ డిసైడ్ అయిపోయినాడు. ఈసారి మాత్రం వెళ్తే నేను ఖచ్చితంగా మంచి ఫిష్ బాగా ఎక్కువ ఫిష్ తోనే నేను బయట రావాలి అని డిసైడ్ అయిపోతాడు. కానీ యంగ్ బాయ్‌ని రావద్దని చెప్తాడు. యంగ్ బాయ్ నువ్వు రావద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైతే చెప్తారో దాన్ని ఫాలో అయ్యని చెప్తే కానీ ఇద్దరికున్న గ్రాటిట్యూడ్ ఏంటి? ఖచ్చితంగా నేను ఇన్ని రోజులు నీతో ఉన్నాను కాబట్టి నీకేమేమి కావాలో అన్నీ రెడీ చేసి మొత్తం ఏ టు జెడ్ ఈ ఫిషర్ మ్యాన్‌కి ఏ టు జెడ్ రెడీ చేయిస్తారండి. ఎవ్రీథింగ్ ఎన్ని రోజులు అక్కడ ఉండేదానికి ఫుడ్, తర్వాత నెక్స్ట్ అక్కడ ఫిషింగ్‌కి ఏవైతే గాలాలు కావాలో ఆ గాలాలు ఇవన్నీ మొత్తం ఏ టు జెడ్ రెడీ చేసి ఒక బోట్‌లో ఇంకా ఫిషర్ మ్యాన్ ఎళ్తాడు. రెగ్యులర్‌గా వెళ్ళే ప్లేస్‌కి వెళ్ళకుండా ఈసారి ఏం చేశాడంటే ఫిషర్ మ్యాన్ కొంచెం డీపెస్ట్ సీలోకెళ్ళాడు. లోపలికి ఎక్కువ లోతులోకి సముద్రంలోకి వెళ్ళాడు. వెళ్ళినా కూడా అక్కడ చూస్తున్నాడు ఎలాగైనా సరే ఈసారి పట్టుకురావాలనేసి వెళ్ళాడు. వెళ్లి ట్రై చేస్తున్నాడు. కానీ మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ. మళ్ళీ ఫిష్ రావట్లేదు. ఆయనకు పడట్లేదు. గాలాలకు పడట్లేదు. ఆయన ట్రై చేస్తానే ఉన్నాడు. ఎలా ఆయన ట్రై అనేదానితోటి కూడా ఫైట్. రకరకాలుగా ఉంది ఆ సిట్యుయేషన్. అసలు ఆ సీన్స్ చాలా బావుంటాయి. రకరకాల కండిషన్స్. అక్కడ ఒంటరిగా ఉంటాడు.
ఆ ఒంటరిగా ఉన్నా కూడా అయినా అసలు ఒక్కటి కూడా పడట్లేదు. కానీ తర్వాత ఒక ఒక 3 డేస్ అలాగే జరిగిపోతుంది. 3 డేస్ అలాగే జరిగిపోతుంది. ఐ థింక్ కొన్ని గంటలు అనుకోండి మేబీ. కొన్ని గంటల తర్వాత ఒక పెద్ద జైంట్ ఫిష్ ఒకటి పడుతుంది. చాలా పెద్దది. చాలా పెద్ద ఫిష్. ఇన్‌ఫాక్ట్ అది ఎంత పెద్దది అంటే ఆయన బోట్ కంటే ఎక్కువ ఎక్కువ వెయిట్ ఉండేది. ఎక్కువ పొడవుండేది కూడా. అటువంటి అటువంటి అంటే ఎక్కువ పొడవుండేది. ఇన్‌ఫాక్ట్ ఎక్కువ పొడవుండేటువంటి ఒక జెయింట్ ఫిష్ ఒకటి ఆయనకి పడింది. గాలానికి పడింది. గాలానికి పడింది. కానీ దాన్ని లాగాలంటే ఎంత కుదరట్లేదు. ఓన్లీ సింగిల్ మ్యాన్ కదా! వన్ మ్యాన్. అందులో ఓల్డ్ మ్యాన్. ఓల్డ్ మ్యాన్. ఆయన ట్రై చేస్తాడు. ట్రై చేస్తాడు. ట్రై చేస్తాడు. కానీ అది మాత్రం అది అది వెళ్ళేదానికి అవకాశం లేదు. అంత గట్టిగా గాలానికి అది చిక్కుకుంది. అలాగే ఇతను కూడా చెస్ నాకు ఒక్కసారి నాకు మంచి ఇన్ని సార్లు దొరకింది. ఈరోజు దొరికిందిరా. దీన్ని మాత్రం ఎలా అయినా సరే వదలకూడదనేసి చాలా గట్టిగా పట్టుకుంటాడు. ఎంత అంటే సుమారు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎన్ని రోజులు జరుగుతుందంటే నియర్లీ 3 డేస్ జరుగుతుందండి. జస్ట్ గైస్ యూ ఇమేజిన్ అసలు ఎంత 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 పవర్ఫుల్ పెయిన్ ఉంటదంటే ఆ రక్తం వచ్చేస్తున్నాం, చేతులకు రక్తాలు వచ్చేస్తా ఉన్నాయి. అయినప్పటికీ వదలట్లేదు. ఆయన ఆయన మాట్లాడుకుంటున్నాడు. రే నువ్వు చాలా హీరో. నువ్వు నార్మల్ వ్యక్తివి కాదు. నిన్ను ఎలా అయినా సరే ఫిష్‌ని మాత్రం వదలకూడదు. మనం ఎలాగైనా తీసుకెళ్ళాలి అనేసి మాట్లాడుతూ సరే ఎట్టకేలకి దాన్ని రకరకాల వేలో చంపేస్తాడు. చనిపోతుంది. ఒక 3 డేస్ పాటు పోరాటంలో అది చనిపోతుంది. ఎందుకంటే అంత ఈజీ ఏం కాదుగా. అంత పెద్ద జైంట్ ఫిష్ మనకు పోరాటంలో ఈలోపు మనోడు ఎలా అయిపోతాడో మీకు అర్థమై ఉంటది. ఇన్ని 3 రోజుల పోరాటంలో. తర్వాత సరే విజయం సాధించాను నేను అనేసి ఇంక బయలుదేరి వస్తూ ఉంటాడు. బయలుదేరి వచ్చే ప్రాసెస్‌లో కొంచెం ఇంకా దగ్గరకొస్తున్నాం. ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. లేదా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం అనే టైంలో ఏమవుతుందంటే ఈ యొక్క జైంట్ ఫిష్ పైన అటాక్ జరుగుతది. ఎవరో తెలుసునా? షార్క్ అటాక్. షార్క్స్ వచ్చేస్తాయి. ఏం చేయాలో మరి అగైన్ మళ్ళీ పోరాటం. నుంచి స్టార్ట్ చేసుకొని పోరాటం ఏం చెప్తూ వస్తున్నాడు. అందరితో మాట్లాడుతూనే అతనే మాట్లాడుకుంటుంటాడు. అతను ఏంటో నేను ఎంత పవర్ఫుల్ అతనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఆయన అనే కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే అక్కడ వాటితో అంటాడు ఆయన. ఏమని తెలిసినా నేను ఈ ఫిష్‌ని తీసుకెళ్ళేంత వరకు నేను వదలను. ఈ ఫిష్ నేను ఐ డోంట్ క్విట్. నేను ఫిష్ తోనే నేను బయట వెళ్తాను తప్పిస్తే నేను మాత్రం వదిలేయలేదనేది మళ్ళీ షార్కులతో పోరాటం మొదలెడతాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొక మంచి అంటే ఆ పోరాటంలో ఒక వర్డ్ చెప్తాడండి. ఎంత దగ్గరగా చెప్తాడంటే ఆ వర్డ్ అది చాలా 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 నిజంగా దానికి నోబెల్ ప్రైజ్ రావడానికి అఫ్‌కోర్స్ ఆ నరేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తాడంటే ఏ మ్యాన్ కెన్ బి destroyed. A man can be destroyed, but not defeated. అర్థమవుతుందా? ఏ మ్యాన్ కెన్ బి డిస్ట్రాయిడ్ బట్ నాట్ డిఫీటెడ్ అని అరుస్తాడు. ఏంటో తెలిసిన మనిషి అనేవాడు ధ్వంసం అవ్వచ్చు, దెబ్బ తగలొచ్చు. ధ్వంసం అంటే చనిపోవచ్చు. కానీ మనిషి పుట్టినోడు దేన్ని ఇప్పుడు కూడా ఓడిపోడు అని గట్టిగా అరుస్తాడండి. నేను డిస్ట్రాయ్ అవుతానేమో కానీ నేను ఓడిపోను అనేసి అరుచుకుంటూ గట్టిగా దాంతో పోరాడతా. అప్పటికి ఫైనల్ గా ఏమైపోతాయంటే షార్క్స్ అన్ని చూడండి ఏ మ్యాన్ కెన్ బి డిస్ట్రాయిడ్ బట్ నాట్ డిఫీటెడ్. నేను చనిపోతానేమో కానీ నేను ఓడిపోను, నా పోరాటం ఆగదు అనేసి దాన్ని పోరాడుతూ వస్తాడు. ఫైనల్ గా ఏమైపోతుందో తెలిసిన ఆ యొక్క ఏదైతే జైంట్ ఫిష్ ఆయనతోటి వస్తుందో దాని షార్క్స్ అన్ని కూడా తినేసి ఆ యొక్క స్కెలిటన్ మాత్రం మిగులుతుంది. అదే స్కెలిటన్ తోటి ఆ స్కెలిటన్ ని ఆయన యొక్క పడవలో వేసుకొని ఆ బోట్ లో వేసుకొని బయట వస్తాడు. బయట వచ్చేసరికి అందరూ ఒక్కసారిగా అక్కడ ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఏంటి మేము 10 మంది 20 మంది పోయినా కూడా ఇంత పెద్ద జైంట్ ఫిష్ మేము పట్టలేము, దాన్ని మేము తీసుకురాలేము, వదిలేస్తాం. కానీ ఏమి సాధించావు అసలు, వాట్ ఏ విక్టరీ మ్యాన్ అనేసి ఆయన్ని ఎంత అభినందిస్తారంటే ఆయన ఏం తీసుకురాలే. ఆ ఫిష్ కూడా లేదు అక్కడ, ఓన్లీ స్కెలిటనే ఉంది. కానీ ఆ స్కెలిటన్ ఏం చూపిస్తుంది తెలుసా?
బ్లడ్, ఫ్రెష్ బ్లడ్, ఆయన వచ్చిన ఆయనకున్నటువంటి దెబ్బలు, ఆయన యొక్క పోరాటాన్ని ప్రతిదీ కూడా అక్కడ వాళ్ళందరూ చూసి వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇన్ని రోజులు ఇతన్ని మనం ఇలా మాట్లాడాము, ఇలా చేశామని అనేసి ఆయన చెప్పేది అప్పుడు కూడా అదే. నేను పుట్టింది ఏదో ఒక రోజు చనిపోతానేమో కానీ నేను ఓడిపోవటానికి మాత్రం నేను పుట్టలేదు. నా ప్రయత్నం ఎప్పటికీ కూడా ఆగదు అనేసి అక్కడ చాలా నీతి ఉంటుందండి. దాంట్లో చాలా మోరల్ ఉంటుంది. ఇప్పటికి కూడా మనం అందరికి కూడా చెప్పేది అది. మనకుండే పవర్ చిన్నది కాదండి. ఒక హ్యూమన్ ఈ రోజు ఎన్ని అద్భుతాలు చేస్తా ఉన్నాడు. ఫ్లై అవుతున్నారు, ఆకాశంలో ఉంటున్నారు, నాసాలోకి వెళ్ళి పైన రకరకాల గ్రహాలతో ఉంటున్నాం. కింద సబ్మెరైన్ రూపంలో ఎంత లోతు అడుగులో మనం ఉంటున్నాం తెలుసు. సముద్రం లోతులో ఎంతమంది ఉన్నారు తెలుసు కదా. ఇలా చెప్పుకుంటే చాలా ఉంటుందండి హ్యూమన్ పవర్ అటువంటిది. కానీ మనం అవి చేయమని చెప్పట్లే. అట్లీస్ట్ మన యొక్క ఫ్యామిలీని గొప్పగా చూసుకునే దానికన్నా మనం ప్రయత్నం, ఫైట్, నేను ఎప్పుడు ప్రయత్నం అని చెప్పను. అట్లీస్ట్ ఆ ఫైట్ అన్నా చేయండి. ఫైట్ చేయకుండా ఎప్పుడు కూడా మీరు ఎలాగో డిస్ట్రాయ్ అవుతాం, మనం ఎలాగో చనిపోతాం. కానీ డిఫీట్ మాత్రం కాకండి. అది మాత్రం చెప్తున్నాను. ఓడిపోవటం మాత్రం ఏ రోజు జరగకూడదండి. అది అది ఏదైనా కానీ మీ యొక్క లైఫ్ స్టైల్‌లో, మీ యొక్క ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇన్‌కమ్ పరంగా కావచ్చు, మీ జాబ్ పరంగా కావచ్చు, మీ బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఓడిపోవటం మాత్రం ఎప్పుడు చేయకండి. ఓడిపోవటం అంటే అర్థం ఏంటో తెలిసినా క్విట్ చేయటం అండి, అంతే. ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఓడిపోవటం అంటే నా దృష్టిలో అర్థం ఏంటో తెలిసినా క్విట్ చేయటం, వదిలేయటం, ఇంకేమీ లేదు. దీనికి మీనింగ్ ఎవరైనా తెలుసుంటే చెప్పండి, నాకు తెలీదు. నా దృష్టిలో ఓడిపోవటం అంటే వదిలేయటం, ఇంకేం లేదు. ఏ రోజైతే నేను క్విట్ చేశానో ఆ రోజు నేను వదిలేసినట్టు. అంతేగాని నేను పోరాడుతున్నంత కాలం నేను ఓడిపోనట్టే. నేను ఓడిపోను, నేను పోరాడుతూనే ఉంటాను. నా విజయం వచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను తప్పిస్తే నేను వదిలేయను. క్విట్ చేయను నేను. నాకు ఇష్టం లేదు క్విట్ చేయటం. నేను క్విట్ చేశానంటే నేను ఓడిపోయాను. నేను డిఫీటెడ్ మ్యాన్. అలా అవ్వటానికి నాకు ఇష్టమే లేదు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఒక న్యూ ఇయర్ అనే ఒక అద్భుతం మీ చేతిలో ఉంది. దీన్ని మీరు ఒక్కరోజు కూడా పట్టుకొని దాన్ని వదలకుండా దాన్ని అలాగే వెళ్ళండి. ఒకరోజు మీ లైఫ్ స్టైల్‌లోకి మీరు వెళ్ళిపోతారు. మీరు ఏం కోరుకున్నారో ప్రతిదీ కూడా మీకు ఆ దేవుడు మీకు ఇచ్చేసాడండి. మీకు ఇచ్చేసాడు, మీ దగ్గర ఉంది. దాన్ని ఒడిసి పట్టుకొని దాన్ని తెచ్చుకోవటమే మీ యొక్క టాలెంట్ అంతే. మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉంది డబ్బు. దేవుడు ఇచ్చేసున్నాడు. దాన్ని మీరు ఆ లాకర్ నుంచి కొంచెం తెచ్చుకోవాలంటే మీకంటూ కొంచెం పోరాటం కావాలి. ఆ పోరాటాన్ని మీరు పోరాడండి. ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతిదీ కూడా ఈ న్యూ ఇయర్ మీకు ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. సో నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.